సరే ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు? నేనా మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడో వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టకుండా తిట్టాడు. ఎందుకు ఆయనకి బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడికి చెప్పు బాబాయ్. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? జస్ట్ మిస్. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునంతకీ జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. చా మగపిల్లడైతే ఇచ్చేవారు కదా. చిచి, మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారి మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అన్నయ్య, పొద్దున్న నా పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి? ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయ మాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా. కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడి సంగతి. 2000 కోసం సిగ్గులేదు? నీకు తెలిసిపోయిందా? సరిపదా. సైలెన్స్ సైలెన్స్. ఏయ్ మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏయ్ ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళకలం. మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే. ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది, అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా? మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి. ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ నా పేరు ఎందుకు వెళ్ళదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి, నువ్వు ఆపే. నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి, మీ ఇల్లు స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తా. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే సాధించావరా. మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్సే లేదు. రే రామ్. ఏ రాఘవా, అనయ్య. వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఎరా నన్నే. బాబాయ్, చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటున్నాం, ఇంకేం తీసుకెళ్తాడు? నాన్సెన్స్. ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంతి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు. బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నానా, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం.
రామ్ ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా? ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరిది? నేను సుకన్యని. సుక్కు నువ్వమ్మా. ఆఫ్టర్ ఆల్ 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటో తెలుసా? తెల్లాలి మన లగేజ్ మోస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. నీకు పోక్ ఎక్కువైందిరా. ఇండియాకి రా చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రేయ్ రమ్య ఎక్కడో కాలుతున్నట్టుంది. రేయ్ ఇంకా మాట్లాడేదిరా. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అడ్డమైన చోట్ల తిప్పేవాడు కదరా. ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందిరా ఇక్కడ. రే 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 జీవితంలో కొంతమంది చూసి ఏర్షపడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాన్, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. చెప్పు. అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుందయా. Excuse me, sir. Passport, Yeah. please. ఎస్ Thank you. కీప్ ద చేంజ్. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా రే 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 పప్పినంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో. పట్టరా మర్చిపోకే. ఆ? అది సరే గాని నువ్వేంట్రా ఆ, ఓకే. రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఆ, ఓకే, ఓకే. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా తిరగాలి ఫోన్ కదా? ఇవ్వు. ఇదిగోండి బాబుగారు. రే డాడీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం. అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు. నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు, స్కీమ్లు వాడికి కాదు నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి 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 ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను. పడ్డాడు. అన్నయ్య మరి ప్యారిస్ లో బ్రాంచి ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటిలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తా అన్నావు. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ఇప్పుడు నేను ఎందుకు కొట్టినాను చెప్పు? ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పంచలేదంటావట. కిలో కిలో క్యాపేచావా? మొత్తం ఒకేసారి మెక్కేవా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తెలియరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమాయకుల్లాగా ఉన్నావు. పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది. ఒక బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళలేనా? రేయ్ వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి.
అది తట్టుకోలేక మా నాన్న నన్ను అంత రిచ్ అయ్యుండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు. కదా గుడ్ మార్నింగ్ ఐమ్ శ్రీ మమ్మీ కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సయ్యమ్మ గారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకున్న పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో. ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను. కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ పంపించానని నువ్వనుకుంటున్నావు. వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. అంతా మంచికే.